హలో ఫ్రెండ్స్, నీతోనే డాన్స్ 2.0గా అలానే చూస్తే ఇదే కాకుండా కొత్త షో కూడా స్టార్ట్ అవబోతుంది. అది కూడా అసలు డేట్ ఎప్పుడు, అసలు ఈ షో ఎప్పుడు అయిపోతుంది అనేది ఈ వీడియోలో అయితే చూసిద్దాం. డోంట్ స్టాప్ డాన్సింగ్ అండ్ పోనకాల్ లోడింగ్ ఈ ఎపిసోడ్ వచ్చేసి ఇక సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఓవరాల్గా అందరూ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసేసిన తర్వాత ఎవరిది ఎలా ఉంది అనేది బట్టి చూస్తే మాత్రం ఇక డాన్స్లో చూస్తే మనకి ఆల్రెడీ ప్రోమోలో చూస్తే అబ్జర్వ్ చేసాం మనం. ఇక మానస్ అలానే ఇక భానుశ్రీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇది నిజంగానే ఒక డిఫరెంట్ వేలో వీళ్ళైతే ట్రై చేశారు, ఒక కాన్సెప్ట్తో చేశారనమాట. ఇది అర్థం చేసుకునే వాళ్ళకైతే ఇది ఓవరాల్గా ఎలా ఉందనేది అర్థమవుతుంది. డాన్స్ కూడా ఉంది, బాగుంది. ఇక అలానే చూస్తే నితిన్ అక్షిత వాళ్ళు కూడా లైటింగ్ వేసి ఒక పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాను కదా, అది కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. నిజంగానే వాళ్ళు కూడా బాగా చేశారని అయితే అనిపించింది అనమాట. ఇక అలానే చూస్తే వాసంతి అలానే ప్రిన్స్ అవర్ వీళ్ళదైతే ఒక ప్రాపర్టీతో వీళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ అది కదులుతూ ఉంటే డ్యాన్స్ అయితే చేయాల్సి ఉంటుంది, అది కూడా బ్యాలెన్స్ చేస్తూ చాలా బాగా డ్యాన్స్ అయితే చేశారంటే నాకు ఇది కూడా అనిపించింది అనమాట. కాకపోతే అందరికీ కూడా కొంచెం తక్కువగా అనిపించినట్టే అనిపించింది. కాకపోతే ఓవరాల్గా వాళ్ళ కాన్సెప్ట్ అలా ఉందన్నమాట ఆ డాన్స్కి. ఇక తర్వాత చూస్తే బ్రిట్టు సంధ్య వాళ్ళు వీళ్ళు కలర్స్తో వీళ్ళు డ్రెస్సింగ్ చేంజ్ చేస్తూ వీళ్ళు పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. కానీ నిజంగానే వాళ్ళు జడ్జెస్ చెప్పినట్టు వీళ్ళది ఎనర్జీ కొంచెం తగ్గినట్టే నాకు కూడా అనిపించింది. చూసేటాళ్ళకి కూడా మరి అలానే అనిపించిందా లేదా కామెంట్ అయితే చేయండి. ఇక తర్వాత చూస్తే నైని పావని అలానే విశ్వ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం ఇది కూడా ఒక జంగిల్ యాక్ట్తో వీళ్ళైతే డాన్స్ అయితే చేస్తారు. అది ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు ఎలా ఉంటుంది. అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే త్వరగానే వచ్చేస్తే, టీవీలో మాత్రం కొంచెం లేట్గా అయితే వస్తుంది. నేను డిస్నీలో చూసి నేను ఈ వీడియో అయితే చేయటం అయితే జరుగుతుందన్నమాట. ఇక మీకేమనిపించింది విశ్వ వాళ్ళ డ్యాన్స్ అనేది కూడా కామెంట్ అయితే చేయండి. అంతేకాకుండా అమర వాళ్ళ డ్యాన్స్, వంకర డ్యాన్స్, నిజంగానే వంకర డ్యాన్స్ ఆ ప్రాపర్టీతో చాలా డిఫరెంట్ వేలో ట్రై చేశారు. చాలా బాగుంది, నాకు కూడా బాగుంది అనిపించింది. నిజంగానే నీతోనే డ్యాన్స్ చూసే వాళ్ళు ఎంతమంది మన వీడియో చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి. అంతేకాకుండా లైక్ చేయండి. అసలు ఎంతమంది చూస్తున్నారు, అసలు చూడకుండానే మన వీడియో చూస్తున్నారా ఏంటా అనేది తెలుసుకుందాం. లైక్ అయితే చేయండి. అలానే ఈ షో ఎప్పుడు అయిపోతుంది, ఈ 16th 16వ తారీఖు అయితే సెమీఫైనల్ అయితే ఉంటుంది. దాంట్లోనే ఇక బ్రిట్టు సంధ్య వాళ్ళైతే ఎలిమినేషన్ అయితే అవుతారనమాట. ఇక తర్వాత జూన్ ఇక 23వ తారీఖు గ్రాండ్ ఫినాల్ అయితే ఉండబోతుంది అనమాట. ఇక కొత్త షో కూడా స్టార్ట్ అవ్వబోతుంది కదా. ఈ కొత్త షో కూడా వచ్చేసి జూన్ 29 లేదా జూన్ 30 తారీఖు ఇది స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. ఇక నీతోని డాన్స్గా ఫైనల్గా విన్నర్ ఎవరు రావాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా రేపు మళ్ళీ ఇదే టైంకి వీడియో అయితే వస్తుంది.